ఖైరతాబాద్ గణేశుని చరిత్ర తెలుసా? అడుగుతో మొదలై ఈ ఏడాదికి 71 ఏళ్లు పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లో జరిగే వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఓ చరిత్ర ఉంది. అసలు ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహ ఏర్పాటు ఎప్పుడు మొదలైంది, ఎవరు ప్రారంభించారు వంటి విషయాలను తెలుసుకుందాం. గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ ప్రతి సంవత్సరం సుమారు 10 రోజుల పాటు హైదరాబాద్ మహానగరం, ముఖ్యంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు మారుమోగుతాయి. లక్షల సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి విచ్చేస్తారు. ప్రతి ఏటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఈ ఖైరతాబాద్ వినాయకుడికి దశాబ్దాల చరిత్ర ఉంది. అది మీకు తెలుసా? 1954 సంవత్సరం నుంచి ఖైరతాబాద్లో గణేష్ నవరాత్రులను నిర్వహిస్తున్నారు. ఉద్యమకారుడు బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో హైదరాబాద్కి చెందిన సింగరి శంకరయ్య 1954లో మొట్టమొదటిసారిగా ఖైరతాబాదులో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. అలా ఒక్క అడుగు ఎత్తుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశుని ప్రయాణం ఏటా ఒక్క అడుగుతో పెరుగుతూ వచ్చింది. ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు మాత్రమే కాదు, ఆకారం అత్యంత ప్రత్యేకమైనది. గడిచిన 70 ఏళ్లుగా వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న భక్తులను ఆకట్టుకుంటూనే ఉన్నాడు. 2014 సంవత్సరం నాటికి 60 అడుగుల ఎత్తుకు చేరిన గణపతి రూపాన్ని ఏటా ఒక్క అడుగు తగ్గించాలని కమిటీ నిర్వాహకులు భావించారు. అలా 2018 వరకు ఒక్కో అడుగు తగ్గిస్తూ 55 అడుగులకు తీసుకొచ్చారు. అయితే భక్తుల కోరిక తిరిగి 2019లో అత్యధికంగా 61 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే 2020లో కోవిడ్ నేపథ్యంలో కేవలం 9 అడుగుల ఎత్తులో మాత్రమే గణపయ్యను ఏర్పాటు చేయగా, గత ఏడాది 63 అడుగుల ఎత్తులో భక్తులకు కనువిందు చేశాడు. ఇక ఈ ఏడాది 70 ఏళ్లను పురస్కరించుకునే ఏకంగా ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణనాథుడు 69 అడుగుల ఎత్తులో ఉంటాడు. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరాడు. అలాగే గణనాథుడి విగ్రహం 3 తలలతో నిల్చున్న భంగిమలో ఉంటుంది. అలాగే తలపై పడగ విప్పిన 5 సర్పాలు, మొత్తం 8 చేతులు ఉంటాయి. కుడివైపు చేతిలో పైనుంచి ఆయుధం, సుదర్శన చక్రం, అభయహస్తం, రుద్రాక్షమాల చూపుతూ ఉంటుంది. ఇక ఎడమవైపు చేతుల్లో పైనుంచి పద్మం, శంఖం, లడ్డు ఉన్నాయి. అలాగే విగ్రహం దిగువ కుడివైపు పూరి జగన్నాథ స్వామి, ఎడమవైపు శ్రీ లలిత త్రిపుర సుందరి విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. అంతేకాకుండా గణనాథుడి మండపానికి కుడివైపున ఉండే మండపంలో దాదాపు 25 అడుగుల ఎత్తులో శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి వారు, ఎడమవైపు ఉన్న మండపంలో శ్రీ గజ్జలమ్మ కొలువుదీరనున్నారు.